ఓం శక్తి. సాకార మురళి. ఈరోజు తేదీ 12/4/25. బాగా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, మీరు బ్రాహ్మణ కుల భూషణలు బిల్కుల్ అతీతంగా ఉన్నారు. మీరు బ్రాహ్మణలే జ్ఞానవంతులు. మీరు జ్ఞానము, విజ్ఞానము మరియు అజ్ఞానాన్ని గుర్తించినారు. ప్రశ్న: ఏ ఒక్క సహజమైన పురుషార్థంతో పిల్లలొక హృదయం అన్ని విషయాన్ని ఇంకా అతీతంగా అవుతుంది? జవాబు: ఈ ఆత్మిక సేవలని నిమగ్నంగా ఉన్నాయి. ఎంతెంత ఆత్మిక సేవ చేస్తుంటారో అంతంత అన్ని విషయాల్ని ఇంకా స్వత హృదయం అనేది దూరం అవుతుంది. రాజ్యాన్ని తీసుకోవాలంటే పురుషార్థంలోనే ఉండండి. అయితే ఆత్మిక సేవ తోడు తోడు రచన ఏం రచించినారో దాన్ని సంభాలన కూడా చేయాలి. ఈరోజు పాట: ఎవరు ప్రియ తమనుతో ఉంటారో వాళ్ళకి జ్ఞానం అనే వర్షము కురుస్తూ ఉంటుంది. ఓం శాంతి. పియా అని తండ్రికి చెప్తారు. ఇప్పుడు బాబా ముందు పిల్లలు కూర్చొని ఉన్నారు కదా, పిల్లలే తెలుసు మనము సాధు సన్యాసి ముందు అయితే కూర్చోలేదు. తండ్రి జ్ఞాన సాగరుడు, జ్ఞానం ఇంకా సద్గతి లభిస్తుంది. చెప్తుంటాము జ్ఞానము, విజ్ఞానము మరి అజ్ఞానం. విజ్ఞానం అంటే దేహి అభిమానిగా ఉండాలి, స్మృతి యాత్రలా ఉండాలి. మరి జ్ఞానం అంటే సృష్టి చక్రాన్ని తెలుసుకునేది. జ్ఞానము, విజ్ఞానము మరి అజ్ఞానం, దీనొక అర్థము మనుషులకి బిల్కుల్ తెలియదు. ఇప్పుడు మీరు సంగమయుగి బ్రాహ్మణులు. ఇది మీ బ్రాహ్మణ కులము అతీతంగా ఉంది. ఇది కూడా ఎవరికి తెలియదు. శాస్త్రాల్లో ఇటువంటి విషయాలు ఏమీ లేదు. బ్రాహ్మణులు సంగమ యుగంలోనే ఉంటారు. ఇది కూడా తెలుసు. ప్రజాపిత బ్రహ్మ వచ్చిపోయినారు, వాళ్ళకి ఆదిదేవ అంటారు. ఆదిదేవి జగదంబ వాళ్ళు ఎవరు? ఇది కూడా ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఖచ్చితంగా బ్రహ్మ ముఖ వంశావళిగానే ఉండొచ్చు. వీళ్ళేమి బ్రహ్మ ఒక స్త్రీ కాదు, దత్తు తీసుకున్నారు. మీరు పిల్లలు కూడా దత్తు పిల్లలే కదా. బ్రాహ్మణులకి దేవతలు అని చెప్పలేము. ఇక్కడ బ్రహ్మ మందిరం ఉంది, వాళ్ళు కూడా మనుష్యులే కదా. బ్రహ్మతోడు సరస్వతి కూడా ఉన్నారు, మళ్ళా దేవీలు ఒక మందిరం కూడా ఉంది. అందరూ ఇక్కడే ఉన్నారు, మనుష్యులు. మనుషులు ఇక్కడ నివాసిస్తూ ఉన్నారు. మందిరం అయితే ఒక్కరిదే ఉంటుంది. ప్రజాపితాది రచన మీరందరూ కూడా ప్రజలే కదా. ఇవి ఇప్పుడు తయారవుతున్నారు కదా. ప్రజాపిత బ్రహ్మ ఒక కులము వృద్ధి చెందుతూ ఉంటుంది. దత్తు ధర్మాన్ని తీసుకుంటారు. ఇప్పుడు అనంతమైన తండ్రి ధర్మం ఒక సంతానంగా చేసుకున్నారు. బ్రహ్మ అనంతమైన తండ్రి ఒక సంతానం. వీళ్ళొక వారసత్వము వాళ్ళ ద్వారా దొరకదు. మీరంతా మనవుడు మనవరాలు వారసత్వాన్ని తీసుకుంటారు. జ్ఞానం అయితే ఎవరి దగ్గర లేదు, ఎందుకంటే జ్ఞాన సాగరుడు ఒక్కరే కదా. ఆ తండ్రి ఎప్పటి వరకు రాదు అప్పటి వరకు ఎవరికి కూడా సద్గతి లభించదు. ఇప్పుడు మీరు భక్తిని ఇంకా జ్ఞానంలో వచ్చినారు, సద్గతి కొరకు. సత్యుగంలో చెప్తారు సద్గతి, కలియుగంలో దుర్గతి అని చెప్పచ్చు. ఎందుకంటే రావణ రాజ్యం కదా. దుర్గతికి రావణ రాజ్యం అంటారు, సద్గతికి రామరాజ్యం అంటారు. సూర్యవంశీలు అంటారు. యథార్థమైన పేరు సూర్యవంశీ, చంద్రవంశీ. పిల్లలకి తెలుసు మనమే సూర్యవంశీ కులంలో ఉండేవాళ్ళు. మళ్ళా 84 జన్మాలు తీసుకున్నాం. ఈ ఒక జ్ఞానము ఈ ఒక్క శాస్త్రాల కూడా లేదు. ఎందుకంటే శాస్త్రాలన్నీ కూడా భక్తి మార్గమే కదా. అవన్నీ కూడా వినాశనం అవుతుంది. ఇక్కడ ఇంకా సంస్కారాన్ని తీసుకొని వెళ్తారు, అక్కడ వెళ్ళి అన్నీ తయారు చేస్తారు. మీ దగ్గర కూడా సంస్కారం నిండుగా రాజ్యం చేసేది ఉంది. మీరు రాజ్యం చేస్తారు, సైన్స్ వాళ్ళు ఆ రాజ్యంలో వస్తారు. వాళ్ళ ఒక కళ కూడా అక్కడ పనికి వస్తుంది. వెళ్ళేదైతే సూర్యవంశీకి, చంద్రవంశ రాజ్యంలో కూడా, దాంట్లో కూడా మళ్ళా సైన్స్ ఒక జ్ఞానం ఉంటుంది. సంస్కారాన్ని తీసుకుని వెళ్తారు, అది కూడా ఒక సంస్కారం. వాళ్ళు కూడా పురుషార్థం చేస్తారు, వాళ్ళ దగ్గర ఆ విద్య ఉంది.
మీ దగ్గర వేరే ఎవరూ లేదు కదా, మీ దగ్గర ఇంకెటువంటి కళ లేదు. బాబాని ఇంకా మీరు రాజ్యం చేసే కళ నేర్చుకుంటారు. వ్యాపారం అనేది అది కూడా ఒక సంస్కారం. ఎంత ఇక్కడ వ్యాపారంలో ఎక్కేది దిగేది ఉంటుంది. అయితే ఎప్పుడు వానప్రస్థ స్థితి వస్తుందో అప్పుడు ఇల్లు వాకలి వదిలేసి వెళ్తారు. బాబా అంటారు, ఇల్లు వాకల్ని సంపాదించండి, లేదు అంటే పిల్లల్నియో సంపాదిస్తారు. ఇక్కడైతే వచ్చి కూర్చోడం అంత లేదు కదా అంటుంటారు. వ్యాపారము అన్నీ పూర్తి చేయండి, తోడు రచనని కూడా సంపాదన చేయండి, ఆత్మిక సేవల కూడా ఉండండి, మీ హృదయాన్ని ఇక్కడ తొలగించండి. ఎంత సమయం దొరుకుతుందో ఆత్మిక సేవ చేయండి, అంత మంచిది. బాబా వచ్చినారు పతితుల నుండి పావనంగా చేసి దారి చూపించే పిల్లలు కూడా ఇదే సేవ చేయాలి. ప్రతి ఒక్కరూ లెక్క చూసుకోవాలి. అనంతమైన తండ్రి కేవలం పతితుల నుండి పావనంగా అయ్యే మతం మాత్రం ఇస్తారు, పావనంగా అయ్యే దారిని చూస్తారు. బాకీ సంపాదన చేసేది, ఆజ్ఞ ఇచ్చేది ఈ వ్యాపారము వీళ్ళు కూడా చేయగలరు. బాబా అంటారు, నన్ను మీరు పిలుస్తున్నారు, నాకి వ్యాపారాల గురించి ఏమీ అడగద్దు. మీరు నన్ను పిలుస్తున్నారు, వచ్చి పతితుల నుండి పావనంగా చేయండి. మనము వీళ్ళ ద్వారా తయారు చేస్తూ ఉన్నాం. వీళ్ళు కూడా తండ్రి కదా, వీళ్ళ మతాన్ని నడిపియాల్సి పడుతుంది. వీళ్ళు ఆత్మిక మతాన్ని ఇస్తారు. వీళ్ళు దైహికంగా ఉన్నారు. వీళ్ళపైన కూడా ఎంతో రెస్పాన్సిబిలిటీ ఉంది. వీళ్ళు కూడా అంటుంటారు, బాబా ఒక ఆజ్ఞ, మీరు ఒక్క తండ్రిని స్మృతి చేయండి, బాబా మతం అనుసారంగా నడియండి. బాకీ పిల్లల్ని ఏమైనా అడగాలి, వ్యాపారం గురించి అడగాలి అంటే ఈ విషయాలు సాకార బాబా చాలా మంచిగా చెప్పగలరు, అనుభవి కదా. వాళ్ళు కూడా చెప్తారు, నేను ఇలాగిలా చేసేది వీళ్ళని చూసి నేర్చుకొని ముందు వెళ్ళండి. అన్ని పరిస్థితులు కూడా ముందు వీళ్ళకి వస్తుంది. ఎందుకంటే ఎవరు బలశాలిగా ఉంటారో వాళ్ళకి ఉన్నతమైన పదవి దొరుకుతుంది. మాయ కూడా బలశాలిగా యుద్ధం చేసింది. వీళ్ళు తక్షణం అన్ని వదిలేస్తున్నారు. ఇది కూడా వాళ్ళ పార్ట్. బాబా వీళ్ళ ద్వారా అన్నీ చేపించినారు. చేపించే వాళ్ళు వాళ్ళే కదా. ఖుషీగా అన్ని వదలన్నారు, సాక్షాత్కారం కలిగింది. ఇప్పుడు మనం విశ్వానికి మాలికలైతాము. ఈ నయా పైసా వస్తువు ఏం చేయాలి? వినాశనముఖ సాక్షాత్కారం కూడా కలిగింది. తెలుసుకున్నారు, ఈ పాత ప్రపంచము వినాశనం కాదు. మనం మళ్ళా రాజధాని దొరుకుతుంది, అన్నీ కూడా తక్షణం వదిలేస్తున్నారు. ఇప్పుడు బాబా మతం అనుసారంగా నడుస్తున్నారు. బాబా అంటారు, నన్ను స్మృతి చేయండి. డ్రామా అనుసారంగా బట్టి కూడా అయ్యేది. ఆ మనుషులకి ఏం అర్థమయ్యేది? ఇంతమంది ఎక్కడ పరిగెత్తుతున్నారు? వీళ్ళేంటి సాధు సంతలు కాదు కదా, ఎంత సింపుల్గా ఉన్నారు. ఎవరిని కూడా పరిగెత్తి రాండి అని చెప్పలేదు. మనుష్య మాత్రంలో ఒక మహిమ ఇక్కడ ఏమీ లేదు. మహిమ అంతా ఒక్క బాబాది, అంతే. బాబాని వచ్చి అందరికీ సుఖాన్ని ఇస్తారు. మీతో మాట్లాడతారు. మీరిప్పుడు ఎవరి దగ్గర వచ్చినారు? మీ ఒక బుద్ధి అక్కడ ఉండాలి, ఇక్కడ కూడా. ఎందుకంటే తెలుసు, బాబా ఇక్కడ వీళ్ళతో ఉన్నారు కదా. బాబా స్వర్గముఖ వారసత్వము మనకి దొరుకుతుంది. కలియుగం తర్వాత ఖచ్చితంగా స్వర్గం వస్తుంది. కృష్ణుడే బాబాని ఇంకా స్వర్గాన్ని తీసుకొని రాజ్యాన్ని చేస్తున్నారు. దీంట్లో చరిత్ర అనే విషయం లేదు. ఎలాగా రాజం దగ్గర రాజకుమారుడు జన్మం తీసుకుంటారు, స్కూల్లో చదువుకొని పెద్దవాళ్ళైన ఇంకా సింహాసనాన్ని అధిష్ఠిస్తారు. అలాగే దీంట్లో మహిమ చరిత్ర అనేది మాట లేదు కదా. ఉన్నతమైంది ఒక బాబాని, మహిమ కూడా వాళ్ళది. ఇది కూడా బాబాని పరిచయం ఇచ్చినారు. ఎవరైనా అన్నారు నేను చేస్తున్నాను అంటే మనుషులు అనుకుంటారు వీళ్ళు కొరకు చెప్పుకుంటున్నారు అంట. ఈ మాటలు మీకే అర్థమవుతుంది. భగవంతుని గురించి మనుషులకి చెప్పలేము కదా.
వాళ్ళైతే నిరాకారులు పరంధామంలో ఉంటారు. మీ బుద్ధి పైనే వెళుతుంది, మళ్ళా కింద కూడా వస్తుంది. బాబా దూర దేశం ఇంకా పరాయ దేశంలో వచ్చి మనకి చదివిస్తూ ఉన్నారు. స్వయం అంటారు, నేను సెకండ్లో వస్తాను, నాకు ఈ సమయం పడదు. ఆత్మ ఒక్క సెకండ్ల దేహాన్ని వదిలేసి ఇంకొక దేహాన్ని తీసుకుంటుంది. ఎవరు చూడలేరు. ఆత్మ చాలా తీక్షణంగా ఉంటుంది. గాయనం కూడా ఉంది, సెకండ్లో జీవన్ముక్తి అంటారు. రావణ రాజ్యానికి బంధన యుక్త రాజ్యం అంటారు. పిల్లలు జన్మాన్ని తీసుకుంటారు, బాబాని ఇంకా వారసత్వం దొరుకుతుంది. మీరు బాబాని అర్థం చేసుకున్నారు, స్వర్గానికి మాలికులైతారు. తర్వాత దీంట్లో కూడా నంబర్ వార్ పదవి ఉంటుంది, పురుషార్థ అనుసారం. బాబా ఎంతో మంచిగా చెప్తున్నారు. ఇద్దరు తండ్రులు ఉన్నారు, ఒకరు లౌకిక తండ్రి మరియు ఇంకొకరు పారలౌకిక తండ్రి. గాయనం కూడా ఉంది, దుఃఖంలో స్మృతి చేస్తారు, సుఖంలో ఎవరు చేయలేరు. మీకు తెలుసు, మనం భారతవాసీలకి ఎప్పుడు సుఖం ఉండేదో అప్పుడు మనం గుర్తు చేసుకునేవాడు కాదు. మళ్ళా మనమే 84 జన్మాలు తీసుకునేవాడు. ఆత్మలనే తుక్కు పడుతుంది, డిగ్రీ తగ్గుతూ వెళ్తుంది. 16 కళలు సంపూర్ణంగా ఉంటూ తర్వాత 2 కళలు తగ్గిపోతుంది. తక్కువ పాస్ అయితే కారణము రామునికి బాణాన్ని చూపించినారు కదా, బాకీ ధనుషు ఇరుక్కొట్టినారు, అలాగేం లేదు. ఇవన్నీ కూడా గుర్తులు ఇచ్చినారు. ఇదంతా కూడా భక్తి మార్గం ఒక విషయం. భక్తిలో మనుషులు ఎంత అలుస్తుంటారు. ఇప్పుడు మీకు జ్ఞానం దొరికింది, అలసేది బంద్ అయిపోయింది కదా. ఏ బాబా అని చెప్పి పిలిచేది కూడా ఒక శబ్దమే. బాబా ఏ శబ్దము చెప్పేదానికి వద్దు అంటారు. బాబాని స్మృతి చేయండి, అర్చేది అంటే భక్తి ఒక అంశం అయిపోయింది కదా. ఏ బాబా అనేది కూడా భక్తి ఒక అలవాటే కదా. బాబా అని ఎక్కడ చెప్పేవాళ్ళు, ఏ భగవంతుడా అని స్మృతి చేస్తారు. మీరు అంతర్ముఖిగా స్మృతి చేయండి, సిమరణ కూడా చేయొద్దు. సిమరణ చేసేది అనే ఒక శబ్దం కూడా భక్తి మార్గమే. మీకు బాబా ఒక పరిచయం దొరికింది, బాబా శ్రీమతానుసారంగా నడియండి. ఇలాగ బాబాని స్మృతి చేయండి. ఇలాగా లౌకిక సంతానము దేహదారి తండ్రిని స్మృతి చేస్తుందో అలా స్వయం కూడా దేహాభిమానంలో ఉంటారు, స్మృతి కూడా దేహదారి తండ్రిని చేస్తారు. పారలోక తండ్రి అయితే దేహి అభిమాని కదా. వీళ్ళ వస్తారు అయితే కూడా వాళ్ళకి దేహాభిమానం ఉండదు. అంటారు కదా, నేను లోన్ తీసుకున్నాను మీకు జ్ఞానాన్ని ఇచ్చేదానికి. వీళ్ళు లోన్ ఇచ్చినారు, జ్ఞాన సాగరుడు అయితే జ్ఞానం ఎలాగిచ్చేది? గర్భంలో మీరు వస్తారు, నేనైతే గర్భంలో రాను. నా ఒక గతి మతము అతీతంగా ఉంది. బాబా వీళ్ళనే వస్తారు, ఇది ఎవరికి కూడా తెలియదు. అంటారు బ్రహ్మ ద్వార స్థాపన అంట. అయితే ఎప్పుడు బ్రహ్మ ద్వార స్థాపన, ఎలా ప్రేరణ ఇస్తారు? బాబా అంటారు, నేను ఒక సాధారణమైన దేహంలో వస్తాను, వాళ్ళొక పేరు బ్రహ్మ అని పెడతారు. ఎందుకంటే సన్యాసత్వాన్ని తీసుకుంటారు కదా. మీ పిల్లలకి తెలుసు, ఇప్పుడు బ్రాహ్మణుల ఒక మాల తయారు కాదు, ఇరుగుపోతూ ఉంటుంది. ఎప్పుడు బ్రాహ్మణులు ఫైనల్ అవుతారో అప్పుడు రుద్రమాల తయారవుతుంది, తర్వాత విష్ణుమాల కూడా తయారవుతుంది. మాలల వచ్చేదానికి స్మృతి యాత్ర కూడా అవసరం. ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది, మనము ముందు సతో ప్రధానంగా ఉండేవాళ్ళు, తర్వాత సతో రజో తమోలా వచ్చినాం. అంసో అనే అర్థం కూడా ఇదే. ఓం అనే అర్థం వేరే. ఓం అంటే ఆత్మ. తర్వాత మా ఆత్మ అంటుంది, నేనే దేవత, క్షత్రియుగా, వైశ్యులుగా, శూద్రులుగా ఉండేవి. వాళ్ళేమనుకుంటారు, ఆత్మని పరమాత్మ అని. ఓం అంటే దాని అర్థమే వేరే అంటారు. నేను ఆత్మ మరియు ఆత్మ వర్ణంలో వస్తుంది. ఆత్మనే ముందు దేవతగా మళ్ళీ క్షత్రియుగా అవుతుంది. అలా కాదు, ఆత్మను సో పరమాత్మ. జ్ఞానము పూర్తిగా లేకుండా ఉండే కారణము అర్థంలో కూడా కన్ఫ్యూజ్ అయినారు. అహం బ్రహ్మాస్మి అంటారు, ఇది కూడా తప్పే కదా. బాబా అంటారు, నేను రచన ఒక మాలికుడు కాను,
ఈ రచనకి మాలికుడు మీరే, విశ్వానికి మాలికులు మీరైతారు. బ్రహ్మము తత్వమైంది, ఆత్మ ఈ రచనకి మాలికుడు. ఇప్పుడు బాబా అన్ని వేదాలు శాస్త్రాల ఒక అర్థాన్ని కూర్చొని చెప్తున్నారు. ఇప్పుడు చదివిస్తున్నారు. బాబా మీకు కొత్త కొత్త విషయాలు చెప్తుంటారు. భక్తి ఏమంటుంది, జ్ఞానం ఏమంటుంది. భక్తి మార్గంలో మందిరాలు తయారు చేస్తారు, జప తపాలు చేస్తారు, డబ్బులు వేస్ట్ చేస్తుంటారు. మీ మందిరాల్లో కూడా ఎంతో మంది లూటీ చేసుకున్నారు. ఇది కూడా డ్రామా ఒక పార్ట్. మళ్ళా వాళ్ళు కూడా వాపస్సు ఇచ్చేస్తారు. చూడండి ఎంత ఇస్తున్నారు. రోజు రోజు కూడా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా తీసుకుంటూ ఉన్నారు. ఎంత తీసుకున్నారు అంత పూర్తి లెక్క అయితే ఉంది కదా. మీ డబ్బులు ఏం తిన్నారో అదైతే వాళ్ళు వాళ్ళ దానిగా చేసుకోలేరు. భారతం అయితే అవినాశి ఖండం, బాబా ఒక జన్మభూమి. ఇక్కడే బాబా వస్తారు. బాబా ఒక ఖండం ఇంకా తీసుకొని వెళ్ళినారంటే వాపస్ అయితే ఇయ్యాల్సిందే. సమయాన్ని చూడండి ఎలా దొరికింది. ఈ విషయాలు మీరే అర్థం చేసుకుంటారు. వాళ్ళకి ఏం తెలుసు, వినాశనం ఒక సమయము వస్తుంది. గవర్నమెంట్ కూడా ఈ విషయాలు ఒప్పుకోదు. డ్రామాల ఫిక్స్ ఉంది. లంచం తీసుకుంటూ ఉంటారు, రిటర్న్ అయితే ఇయ్యలేరు. మీకే తెలుసు మన రాజధానిలా చాలా డబ్బులు ఉండేవి, మళ్ళా ఇస్తున్నారు. మీకు అక్కడ ఎటువంటి చింత ఉండేది కాదు. చింత ఉంటుంది, బాబాని ఇక్కడ స్మృతి చేయాలి. స్మృతిని ఇంకా పాపాలు కూడా భస్మమవుతుంది కదా. జ్ఞానం అయితే చాలా సహజం. ఇప్పుడు ఎవరు ఎంత పురుషార్థం చేస్తారు. శ్రీమతం అయితే దొరికింది. అవినాశి సర్జన్తో ప్రతి ఒక్క మాట అంటే మతాన్ని తీసుకుంటూ ఉండండి. అచ్చా, मीठे मीठे सिखिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। ధారణ కొరకు ముఖ్య సారము. ముందు ఎంత సమయం దొరుకుతుందో అంత సమయాన్ని ఆత్మిక వ్యాపారంలోనే ఉంచండి. ఆత్మిక వ్యాపారం అనే సంస్కారాన్ని వేయండి. పతితుల్ని పావనంగా చేసి సేవ చేయండి. రెండోది, అంతర్ముఖిగా ఉంటూ బాబాని గుర్తు చేసుకోండి. నోటి ద్వారా ఏ అనే శబ్దాన్ని బయటికి తీయదు. ఎలా బాబా అలో అహంకారం లేదో అలాగే నిరంకారిగా కాదు. వరదానము, మనసా సంకల్పం మరి వృత్తి ద్వారా శ్రేష్టమైన వైబ్రేషన్ అనే సుగంధాన్ని వ్యాపించేవాళ్ళు శివశక్తి కంబైన్డ్ స్వరూప్ భవ. ఇలాగా ఈ రోజుల్లో స్థూలమైన సుగంధం సాధనాలు అనేది ఎలాగా గులాబీ జలము, చందనము, రకరకాలైన సుగంధాన్ని వ్యాపిస్తారు. అలాగే మీరు శివశక్తి కంబైన్డ్ స్వరూపంగా మనసా సంకల్పం మరియు వృత్తి ద్వారా సుఖము, శాంతి, ప్రేమ, ఆనందం అనే సుగంధాన్ని వ్యాపించండి. రోజు అమృత్ వేళ రకరకాలైన శ్రేష్టమైన వైబ్రేషన్ ఫౌండేషన్ లాగా ఆత్మలకి నలువైపు గులాబ్ వాషి లాగా వేస్తూ ఉండండి. సంకల్పం అనే అటెన్షన్ అంటే స్విచ్ ఆన్ చేయండి. విశ్వంలో అశుద్ధమైన వృత్తి దుర్గంధము సమాప్తి అయిపోతుంది. స్లోగను, సుఖదాత ద్వారా సుఖం అనే బండారం ప్రాప్తి చేసుకునేది. ఇదే వాళ్ళొక ప్రేమ ఒక గురుతు. అవ్యక్త ఇషారా, కంబైన్డ్ స్వరూపం ఒక స్మృతిని ఇంకా సదా విజయీ కాంతి. ఎంత శక్తిలో ఒక శక్తి ఉందో అంతే పాండవులకు కూడా విశాల శక్తి ఉంది. అందుకొరకు చతుర్భుజ రూపాన్ని చూపించినారు. శక్తిలు మరి పాండవులు ఇద్దరు కూడా కంబైన్ రూపం ద్వారా విశ్వసేవ అనే కార్యంలో సఫలతని ప్రాప్తి చేస్తారు. అందుకొరకు సదా ఒకరు ఇంకొకరికి సహయోగిగా ఉండాలి. జవాబారి అనే కిరీటాన్ని
సదా ధరించుకోండి. ఓం శాంతి.